మూవింగ్ ఆన్ ఎంపీ టికెట్లకు తెలంగాణ కాంగ్రెస్ లో ఫుల్ డిమాండ్ నెలకొంది. ఎంపీ టికెట్ల కోసం కాంగ్రెస్ నేతలు ఎవరికి వారు ప్రయత్నాలు సాగిస్తున్నారు. అదే సమయంలో మహబూబ్ నగర్ ఎంపీ టికెట్ కోసం టీ కాంగ్రెస్ లో ఫైట్ నడుస్తోంది. తాజాగా ఎంపీ టికెట్ రేసులోకి సీఎం రేవంత్ సోదరుడు తిరుపతి రెడ్డి వచ్చినట్టుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. దానికి తగ్గట్లే మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానంలో పరిధిలో ఎక్కడ చూసినా సరే రాత్రికి రాత్రే తిరుపతి రెడ్డి ఫ్లెక్సీలు కటౌట్లు దర్శనమివ్వడం చర్చనీయాంశంగా మారాయి. రేవంత్ రెడ్డి ఫోటో లేకుండా కేవలం తిరుపతి రెడ్డి ఫోటోలతోనే తిరుపతి అన్న మిత్రమండలి పేరుతోటి ఫ్లెక్సీలు పోస్టర్లు వెలిశాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు. రైట్, పాలమూరు పాలిటిక్స్ రోజుకో కొత్త మలుపు తిరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంలో ఉమ్మడి జిల్లా పరిధిలో ఉన్నటువంటి ఎంపీ స్థానాలకు పోటీ చేసేందుకు ఆశావాహుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తుంది. అయితే తాజాగా గత అర్ధరాత్రి తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డికి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు మహబూబ్నగర్ పార్లమెంట్ సెగ్మెంట్లో కలకలం సృష్టించాయి. ముఖ్యంగా అయితే రేవంత్ రెడ్డి చిత్రపటం లేకుండా ఈ ఫ్లెక్సీలు కటౌట్లన్నీ కూడా తెల్లారేసరికి మహబూబ్నగర్ పార్లమెంట్ సెగ్మెంట్ పూర్తిగా దర్శనమించినటువంటి సందర్భం కనపడుతోంది. మహబూబ్నగర్తో పాటుగా జడ్చర్ల, మక్తల్, దేవరకద్ర, షాద్నగర్ ఈ మొత్తం మహబూబ్నగర్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో ఈ కటౌట్లంతా కూడా తీవ్ర దుమారం రేపుతున్నటువంటి సందర్భం కనపడుతోంది. అయితే ఇటీవలే చోటు చేసుకున్నటువంటి పరిణామాలు చూస్తే మాత్రం మహబూబ్నగర్ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చల్లా వంశీచంద్రెడ్డితో పాటుగా మిగిలినటువంటి నేతలంతా కూడా ఇప్పటికే పీసీసీ కార్యాలయంలో దరఖాస్తు కూడా చేసుకున్నారు. మొదటి నుంచి కూడా ఆశలు కూడా పెట్టుకున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తూ ఉంది. అయితే తాజాగా ఏదైతే తిరుపతి రెడ్డి ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ ఫ్లెక్సీలకు సంబంధించి ముఖ్యంగా ఆయన తిరుపతి రెడ్డి మిత్రమండలి పేరుతో ఈ ఫ్లెక్సీలన్నీ కూడా తెల్లారేసరికి దర్శనమిచ్చినటువంటి సందర్భం కనపడుతోంది. ఈ నేపథ్యంలో మొత్తం పాలమూరు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసినటువంటి సందర్భం కనపడుతోంది. ఆ మహబూబ్నగర్ పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉంటారన్నటువంటి చర్చ అయితే జోరుగా కొనసాగింది. అయితే ఆ తర్వాత కొద్ది గంటల్లోనే సీఎంఓ కార్యాలయం నుంచి ఆదేశాల మేరకే ఈ ఫ్లెక్సీలు కావచ్చు, కటౌట్లన్నీ కూడా తొలగించినట్టుగా అయితే తెలుస్తోంది. మొత్తంగా చూస్తే మాత్రం ఏది ఏమైనప్పటికీ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థుల జాబితా క్రమంగా పెరుగుతూ వస్తుంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి ఏర్పాటు చేసినటువంటి ఈ ఫ్లెక్సీలు అయితే పాలమూరు రాజకీయాల్లో ఒక కొత్త చర్చకు దారితీసినటువంటి సందర్భం అయితే కనిపిస్తూ ఉంది.